శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలో వైఎస్ఆర్సీపీ భారీ ర్యాలీ చేపట్టింది. డీఎస్సీ నియామకాల్లో అవకతవకలను నిరసిస్తూ పార్టీ విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్తో పాటు నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి అని నినాదాలు చేశారు. నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు అన్యాయం చేసిన నారా లోకేష్ మంత్రి విద్యాశాఖ పదవిలో కొనసాగేందుకు అనర్హుడు అని తక్షణమే రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు ఉషశ్రీ చరణ్. డీఎస్సీ అక్రమాలలో అన్యాయానికి గురైన వారికి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది అన్నారు. లోకేష్ గారు, మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్గా కొనసాగే అర్హత మీకు లేదు. మీరు వెంటనే దిగిపోవాల్సిందే. ఎందుకు మీరు స్టూడెంట్స్ లైఫ్ చెలగాటలు ఆడుతున్నారు? ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని రాజీనామా చేసి, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ పెట్టండి. నిజాలు అక్కడే తేలిపోతుంది అని చెప్పి, ఎందుకంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చెప్పినారు, నా కుమారుడు ఎక్కడైనా తప్పు చేస్తే మేము ఏంటికైనా సిద్ధమన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా, నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేసి వెంటనే మీ సుపుత్రుడిని, మీ కుమారుడి రెసిగ్నేషన్ ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ పార్టీ జెన్జెడ్ తరఫున, యువతల తరఫున, స్టూడెంట్స్ తరఫున, డిఎస్సీలో మోసపోయిన ప్రతి ఒక్కరి తరఫున ఈ పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పి మేము ఈరోజు కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.